హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. టైప్స్ ఆఫ్ కాంట్రాక్షన్స్లో ఫోర్త్ వన్ ఈ క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్. ఈ క్లాస్లో క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాము. కాంట్రాక్షన్స్ అంటే ఏంటి? రెండు పదాలను ఒక పదంగా కలిపి రాసేదాన్ని కాంట్రాక్షన్స్ అని అంటారు. ఇలా కలిపి రాయడంలో అక్షరాలు రిమూవ్ చేయబడతాయి. అలా రిమూవ్ చేయబడిన ప్లేస్లో వాటి స్థానంలో అపాస్ట్రఫీని అయితే యూస్ చేస్తారు కదా. మరి ఈ క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్ అంటే ఏమిటి అని అంటే, పేరులోనే ఉంది చూడండి. క్వశ్చన్ వర్డ్స్ మీన్స్ క్వశ్చనింగ్కి యూజ్ చేసే వర్డ్స్ని క్వశ్చన్ వర్డ్స్ అంటారు కదా. ప్లస్ దానితో పాటు వర్బ్స్ కలిసిన కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఈ ఫోర్త్ వన్లో ఎలాంటి కాంట్రాక్షన్స్ ఉంటాయి అని అంటే, క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ వర్బ్స్ కలిసిన కాంట్రాక్షన్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్ వర్డ్స్ మీన్స్ వాట్, హూ, వేర్, హౌ అని క్వశ్చన్స్కి యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా. క్వశ్చనింగ్కి యూజ్ చేసే వర్డ్స్ని క్వశ్చన్ వర్డ్స్ అంటారనమాట. క్వశ్చన్ వర్డ్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్: వాట్ అనేది క్వశ్చన్ వేయడానికి యూజ్ చేసే పదము, హూ అనేది కూడా క్వశ్చన్ వేయడానికి యూజ్ చేసే పదము, వేర్, హౌ అనేవి కూడా క్వశ్చనింగ్కి వేసే వర్డ్స్ అనమాట. ఈ వాట్, హూ, వేర్, హౌ అనేవి క్వశ్చన్ వర్డ్స్ అవుతాయి. అర్థమైందా? దాంతోపాటు వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, వుడ్, విల్ ఇలాంటివన్నీ వర్బ్స్ ఉంటాయి కదా. ఈ క్వశ్చన్ వర్డ్స్కి అలాంటి వర్బ్స్ ఏవేవైతే ఉంటాయో అలాంటి వర్బ్స్ని కాంట్రాక్షన్గా మార్చడాన్ని క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్ అంటారు. అర్థమైందా? ఈజ్ అనేది ఒక వర్బ్ కదా, బిఫామ్ ఆఫ్ వర్బ్ కదా, ఒక హెల్పింగ్ వర్బ్ కదా. సో ఈ వాట్, ఈజ్ అనేవి రెండు పదాలు కదా. వాట్ అనేది ఒక పదము, ఈజ్ అనేది ఒక పదము. ఈ రెండు పదాలని కాంట్రాక్షన్గా మారిస్తే వాట్స్ అవుతుంది. ఈ ఐ ప్లేస్లో అపాస్ట్రఫీని అయితే యూజ్ చేశారు. సో ఐ అనేది రిమూవ్ చేయబడింది, తొలగించబడినది. వాట్స్ అనేది క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. వాట్ అనేది క్వశ్చన్ వర్డ్ అవుతుంది, ఈజ్ అనేది వర్బ్ అవుతుంది. అర్థమైందా? వాట్స్ అనేది క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. హూ అనేది క్వశ్చన్ వేయడానికి యూజ్ చేసే వర్డ్, ఈజ్ అనేది ఒక వర్డ్. ఈ హూ అనే క్వశ్చన్ వర్డ్ను, ఈజ్ అనే బీఫామ్ ఆఫ్ వర్బ్ను రెండింటినీ కలిపి కాంట్రాక్షన్గా రాస్తే హూజ్ అవుతుంది. అర్థమైందా? ఐ ప్లేస్లో అపాస్ట్రఫీని అయితే యూజ్ చేశారు. హూజ్ అనేది క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. అర్థమైందా? వేర్ ఈజ్ అనే రెండు పదాలను కలిపి కాంట్రాక్షన్గా మారిస్తే వేర్స్ అవుతుంది. అర్థమైందా? వేర్స్ అనేది క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే వేర్ అనేది క్వశ్చనింగ్ వేయడానికి యూజ్ చేసే వర్డ్ కాబట్టి. అర్థమైందా? హౌ, ఈజ్ అనే రెండు పదాలను కలిపి కాంట్రాక్షన్గా మారిస్తే హౌజ్ అవుతుంది. ఈ హౌజ్ అనేది క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. ఎందుకు అనంటే హౌ అనేది కూడా క్వశ్చనింగ్కి వేయడానికి యూజ్ చేసే వర్డ్ కాబట్టి. అర్థమైందా? ఇది ఇవాల్టి క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్. క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్ అంటే ఏమిటి? క్వశ్చన్ వేయడానికి ఏవేవైతే వర్డ్స్ని యూజ్ చేస్తారో ఆ వర్డ్స్ ప్లస్ వర్బ్స్ కలిసిన కాంట్రాక్షన్స్ అని అర్థము. అర్థమైందా? ఇందులో క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ వర్బ్స్ కలిసిన కాంట్రాక్షన్స్ అయితే ఉంటాయి ఈ ఫోర్త్ టైప్లో. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వాట్స్ యువర్ నేమ్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము నీ పేరు ఏమిటి అని ఈ క్వశ్చన్ యొక్క అర్థం కదా. నీ పేరు ఏమిటి అని ఈ క్వశ్చన్ యొక్క అర్థం అవుతుంది. వాట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే వాట్ అనేది క్వశ్చన్ వేయడానికి యూజ్ చేసే వర్డ్ కాబట్టి. అర్థమైందా? ఇది ఇవాల్టి క్వశ్చన్ వర్డ్ కాంట్రాక్షన్స్కు సంబంధించిన క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.